ఈ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు అరాచకాల గురించి ఇటువంటి వాళ్ళు పట్టించుకోరు కాబోలు. చూడండి, వీటన్నిటి మీద మీ కామెంట్ చెప్పండి. ఎమ్మెల్యేలకు సంబంధించి చంద్రబాబు గారు నిజంగా చర్య తీసుకుంటున్నారు, క్రిమినల్ మాఫియాగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అంటున్నారు. ఇంతకీ క్రిమినల్ మాఫియా ఎవరు? సార్ ఒకటి సార్, ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల అరాచకాలు అంత ఇంత కాదండి. దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు కానీ ఎవరు కూడా లేరు. ఎందుకంటే మాట్లాడితే ఊరికి ఏదైనా ఎమ్మెల్యేది వివాదం బయటకు రాగానే చంద్రబాబు నాయుడుకి సీరియస్ అయ్యారు, చంద్రబాబు నాయుడు ఆగ్రహించారని చెప్పి అన్నారు తప్ప ఎవరి మీద ఒక్క ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకున్నారు సార్? ఇప్పుడు బుడ్డా రాజశేఖర రెడ్డి ఒక ఫారెస్ట్ అధికారిని కొడితే, కారులో ఎత్తుకొని తిప్పి కొడితే అతని మీద ఏదైనా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉందండి? ఒకేమో పవన్, దానికి సంబంధించి శాఖ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారేమో చిన్న ట్వీట్ చేసి వదిలేస్తారు, హోమ్ మినిస్టర్ గారు దాని గురించి మాట్లాడరు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారేమో ఆగ్రహించారని చెప్పి అంటారు. అంతే తప్ప ఏ ఎమ్మెల్యే మీదైనా కానీ, ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేల మీద ఎవరి మీదైనా కానీ చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా? ఆ ధైర్యం ఈ కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకునే ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉందా? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ఎమ్మెల్యేలని వద్దనుకుని ముందే వదిలేసుకున్నాడు సార్. ఆయన వీళ్ళ వల్ల మనకు ఉపయోగం లేదని చెప్పని కోటమిరెడ్డి సీతారెడ్డి లాంటి ఎమ్మెల్యేలని ఆయన అధికారంలో ఉన్నప్పుడే పక్కన పెట్టేశారు సార్. చాలా మంది ఎమ్మెల్యేలు ఇటువంటి తప్పులు చేస్తే ఆ ధైర్యం చంద్రబాబుకు ఉందా? కాదు కాదు కాదు, ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీరు మిస్ అవుతున్నారు. ఆయన వద్దనుకున్నటువంటి శ్రీధర్ రెడ్డి గారి మీద విపరీతంగా విమర్శలు చేసింది తెలుగుదేశమే అప్పట్లో. అయితే తిరిగి మళ్ళీ తెలుగుదేశం టికెట్ ఇచ్చారు. గుమ్మనూరు జయరాం గారి నియోజకవర్గం ఆలూరు వెళ్ళి ఇదే చంద్రబాబు గారు, ఇదే లోకేష్ గారు నానా తిట్లు తిట్టారు. ఇప్పుడు ఆయనకి టికెట్ ఇచ్చారు, తీసుకొచ్చాడు. ఏమంటారు? ఇక్కడ ఆరోపణలు చేసిన వాళ్ళందరూ అక్కడ టికెట్లకు వెళ్తున్నారు, సిబ్బంది లేదు, దానికి ఏమి వేశారు? కాదు సార్, పొంగనూరు జయరాం మీద బెంచ్ గారు కొన్నాడని చెప్పని, ప్యాకాడ్ క్లబ్బులు నడుపుతున్నాడని చెప్పని ఇదే మీడియా వాళ్ళందరూ కూడా మీడియాతో చూపెట్టింది అంతా కూడా. మళ్ళీ వాళ్ళకి ఎమ్మెల్యే ఇచ్చాడు, వాళ్ళు గెలిపి. సార్ ఒకటి సార్, బుడ్డా రాజశేఖర రెడ్డి అధికారులు కొడితే కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళందరూ కూడా. ఎందుకు ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు? అదేవిధంగా కోన రవికుమారు పబ్లిక్గా రికార్డింగ్ దొరికాడు సెల్ ఫోన్లో, ఆడవాళ్ళతో నైట్ పూట వీడియో కాల్స్ ఏంటండి. అబ్దుల్ నజీల్ అని చెప్పని గుంటూరు ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడు తిరువూరులో కొలపూడి శ్రీనివాస్ కావచ్చు, మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బాండవం అయితే కనుక డబ్బులు వసూలు చేసేసి ప్రతి ఒక్కళ్ళని పిలిచి ఇంటికి పిలిచి కొట్టడం, డబ్బులు వసూలు చేయడం ఎంత దారుణంగా ఉందంటే, ఎందుకు మేము ఓటేసి గెలిపించామన్న పరిస్థితిలో ఈరోజు ఎమ్మెల్యేల పరిపాలన ఉందండి. కానీ చంద్రబాబు నాయుడు ఏమీ చేయకుండా కేవలం ఆగ్రహించారు, మందరించాము అని చెప్పని వాళ్ళని ప్రోత్సహించేది. ఎందుకంటే వాళ్ళకు కూడా భయం పోయింది. ఎందుకంటే ఎమ్మెల్యేలకి చంద్రబాబు, లోకేష్ వాళ్ళే దోచుకుంటాం కానీ మేము దోచుకుంటూ తప్ప అనే విధంగా వాళ్ళందరూ కూడా పరిపాలన చేస్తారు ఈరోజు. ఇప్పుడు వాళ్ళేమో కోట్ల, 100 కోట్లు 1000 కోట్లు వాళ్ళు దోచుకుంటున్నారు. ఏదో లూలు మాల్స్ అని చెప్పని వాటికని వీటికని చెప్పి దోచుకున్నప్పుడు లేనిది మమ్మల్ని వీళ్ళని ప్రశ్నించే పరిస్థితిలో కూడా ఈరోజు చంద్రబాబు, లోకేష్ లేకుండా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మన అనంతపురం ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టుగా, అంటే మన నందమూరి తారక రామారావు గారి కోడల్ని దూషించే విధంగా మాట్లాడితే మహిళలకి గౌరవించే పార్టీనా కూటమి ప్రభుత్వం అంటే? నిన్న టీటీడీ చైర్మన్ మాట్లాడుతున్నాడు రోజా గారి గురించి. అసలు ఒక టీటీడీ చైర్మన్ అయ్యుండి ఒక హిందూ ధర్మాన్ని, ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద దేవాలయానికి చైర్మన్గా ఉండి ఏంటంటే ఆ రౌడీ మాటలు, పోకిరి మాటలు ఏంటంటే మాటలు అయ్యే మాటలు. అంత వయసు వచ్చింది ఆయనకి. ఆయన ఏదో ఒక టీవీ5 యజమానో ఏంటంటే మాట్లాడుతాం. అది రోజా గారి గురించి డైమండ్ రాణి అని చెప్పని, డకాయిట్ అని చెప్పని బోమన్ కరుణాకర్ రెడ్డి గారికి అసలు ఈయనకేం పోలికేమైనా ఉందా? ఆయన నిత్యం పూజలు చేసే వ్యక్తి బోమన్ కరుణాకర్ రెడ్డి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతి గారి గురించి కామెంట్ చేశాడు, మీరు ఏదో గుండు చేయించుకోండి. చంద్రబాబు గారిని లోకేష్ ఎప్పుడైనా చేయించుకున్నారు? మరి ఆయన ఎందుకు చైర్మన్ గారు ఎప్పుడైనా గుండు చేయించుకున్నాడా? ఏంటండి మాట్లాడేది? ఎంత రౌడీజంగా అంటే నాతో పెట్టుకోబాకండి, మీ సంగతి చూస్తాను బెదిరిస్తాడా? అంటే అతను చేసిన తప్పులు బయటకు చూపెడితే బెదిరిస్తారా? నీ పాపం వల్ల ఏది మన టీవీ5 నాయుడు చైర్మన్ పాపం వల్ల 7-8 మంది చనిపోయారు. ఏకాదశికి ఇంతవరకు టీటీడీ చేసిన ఎప్పుడైనా ఉందండి ఇటువంటి? ఆరుగురు చనిపోతే అసలు గతంలో ఎప్పుడైనా టీటీడీలో ఎటువంటి పరిపాలన జరిగిందండి? ఎప్పుడైనా కానీ ఒక్క వ్యక్తి చనిపోవడం జరిగింది ఎప్పుడైనా తోపుడాట్లకి? ఈ చేతకాని పరిపాలన వీళ్ళ చేతకదానంగా చూపెడితే కనుక ఎదురు దాడి చేయడం, నా సంగతి తెలియదు,
మీరు నాతో పెట్టుకోబాకండి అంట. ఏం బెదిరిస్తారండి? ఏం చేస్తారండి? ఏంటి బెదిరిస్తారా? ఈ రౌడీ విజయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే చాలు బెదిరించడం, కేసులు పెడతాం. ఏంటండి ఇది? అరాచక పాలన అనేది ఈరోజు కూటమి ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా పరిపాలన అంతా కూడా దారుణంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం సరిగ్గా వాళ్ళు ఇది ఇంతకుముందు శ్రీవాణి టికెట్స్ ఉన్నాయి సార్, దాన్ని ఆ డబ్బులన్నీ దారి మళ్లించారని చెప్పని విపరీతంగా వీళ్ళందరూ కూడా చెప్పారు కదా. మరి శ్రీవాణి టికెట్లు ఎందుకు కంటిన్యూ చేస్తారు ఇప్పుడు? గతంలో కంటే ఇప్పుడు టికెట్లు ఎక్కువ అమ్ముతున్నారు ఇప్పుడు. దాంట్లో ఆ రోజు ఈ డబ్బులన్నీ కూడా దోచుకెళ్ళిపోయారని చెప్పిన వ్యక్తులు దాంట్లో మార్పులు తీసుకురాలేదండి. ఏం తీసుకొచ్చారు మార్పులు? అదే టికెట్ అదే రేట్ అమ్ముతున్నారు. ఇంకా టికెట్లు ఇంకా పెంచారు వాటిని. కోట పెంచారు. ఆ రోజు దళారీ వ్యవస్థ తీసేయడానికి ఆ ఆదాయాన్ని దేవాదాయ శాఖ అదే తిరుమల తిరుపతి దేవస్థానం రావడానికి తీసుకున్న నిర్ణయం ఆ రోజు. ఆ శ్రీవాణి అనేది ఆ శ్రీవాణి టికెట్ ద్వారా వచ్చిన ద్వారా పిల్లలకు వైద్యాలు చేయించడం ఇవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో పెడితే ఆ రోజు దాని మీద విషం కక్కి ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళు దోచుకెళ్ళిపోతారని చెప్పిన వ్యక్తులు ఈ రోజు మళ్ళీ అదే శ్రీవాణి టికెట్లు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అంటే ఈ డబ్బులు దోచుకెళ్తున్నారు ఇప్పుడు వీళ్ళు. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిపాలన చాలా ఇబ్బందికరంగా ఉంది సార్, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఒక సామాన్య భక్తుడు దర్శనం చేయలేని పరిస్థితులు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. అవును, అయితే ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే సహించరని అన్నారట చంద్రబాబు గారు. ఇప్పుడు గత సంవత్సర కాలంగా చెప్తూనే ఉన్నారు. ఏం చేసే అవకాశం ఉంది? అసలు ఏమైనా చర్య తీసుకుంటారా? ఉత్తికి మాటలేనా? ఈసారి ఎవరి మీద చర్య తీసుకున్నారు సార్? ఇంతవరకు ఎవరి మీద కూడా టీడీపీ ప్రభుత్వంలో కానీ సరే, ముఖ్యంగా మన పోలవరం ఎమ్మెల్యే మీద దేవినేని ఉమాను ఆ తెలుగుదేశం నాయకులే మాట్లాడుకున్నారు. 100 కోట్లు దోచుకున్నారు. అతని మీద యాక్షన్ తీసుకున్నారా? ఎవరి మీద చర్య తీసుకున్నారు? వాళ్ళ వీడియో కాల్ వచ్చింది కదా వాళ్ళది, అది మన ఆడియో వచ్చింది కదా. అవును, రైట్. అయితే చివరిగా అనంతపురం ఎమ్మెల్యే మీద ఏం చేశారండి? సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారి కోడల మీద అపవాదేస్తే వాళ్ళు ఏమైనా మాట్లాడారా? ఎవరైనా చర్యలు తీసుకున్నారా? అవును, కరెక్ట్, రైట్. సార్, ఇక్కడ మహిళలకి భద్రత లేదు, ప్రజలకి భద్రత లేదు. ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో అరాచకాలు, రౌడీజీయాలు, దోపిడీలు, దోచుకోవడం తప్ప ఎవ్వరు కూడా ప్రశాంతంగా అనేది లేదనేది ఈరోజు కూటమి ప్రభుత్వ పరిపాలన తెలుస్తుందండి. ఈరోజు జనం పైన రెడ్ బుక్, మామూలుగా అధికార పక్షం అయితేనేమో మొత్తం అసలు ఓపెన్ బుక్ అనమాట. అసలు ఏం ఇబ్బంది లేని పరిస్థితి.